పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. మనందరికీ తెలుసు, ఈ ప్రసంగం చేయమంటే దంచి కొడతారు అందరూ. ఎవరికి? విశ్వాసులకి. ఆ వాక్యం అది విశ్వాసులకి అని లేదు, అందరికీ. నువ్వు నేను సేవకులు అందరం ముందు మనం చేసే విశ్వాసాలు చేస్తారు, నువ్వు చేయవు. కానీ ప్రసంగం చేస్తారండి అసలు ప్రేమ గురించి. మళ్ళీ వీళ్ళకి దేవి ప్రేమ ఉండదు. ఇప్పుడు చెప్పండి, దైవ సేవకులుగా ప్రజల విషయంలో మనం చేయాల్సిన పని ఏంటి? వాళ్ళ చేతుల వైపు కాదు చూడాల్సింది, మన విశ్వాసం ఒక కంట కనిపెట్టాలి. ఎంతమంది విశ్వాసులు అన్నం లేని వాళ్ళు ఉంటారు తెలుసా, వస్త్రం లేని వాళ్ళు ఉంటారు తెలుసా, ఎంత కుటుంబ సమస్యలతో ఒక పూట గడవని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారికి మనం చేయూతనివ్వాలి. మనం ఒక పూట మానుకొని పెడితే ఇంకా మంచిది కదూ. నేను లెక్క లేకుండా చేస్తానండి అలాంటి విషయాలు, నాకు ఇష్టం కూడా. అలా ప్రేమించాలి. అవసరత కొద్దీ మన ప్రజలకు విశ్వాసులకు సహాయం చేసే వారంగా ఉండాలి. మనం ఎలా ఉండాలా? కొంచెం మీకు బాధ కలిగించిన ఇది చెయ్యాలి మనం, అంతే. పుచ్చుకొనుట కంటే, చెప్పండి అందరూ చెప్పండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఇచ్చుట ధన్యత. నేను అస్సలు లెక్కే చేయని ఈ విషయంలో అసలు. శుద్ధనామం మహిమ కలుగును గాక. దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషం. మళ్ళా డిసెంబర్లో కలుసుకున్నట్టున్నాం. మళ్ళీ ఈ నెలలో కూడా మనందరం ప్రభు సన్నిధిలో ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించుకుంటూ ప్రభు సేవలో కొనసాగుతూ తిరిగి ఈ నెలలో కూడా మనం ఈ విధంగా సమకూర్చబట్టడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దైవకుమారి గారు అప్పుడే చెప్పారు నాకు, అమ్మ నేను పెట్టినప్పుడు మీరే రావాలి ఖచ్చితంగా అని. తప్పకుండా వస్తానమ్మా, కొంచెం ముందు చెప్పండి అని చెప్పాను. చాలా సంతోషం. ముందు మిమ్మల్ని చూడాలని, మీ సహవాసంలో ఎలాగైనా మనందరం ఏక మనసుతో ప్రభు సన్నిధిలో మనం ఆరాధించాలని, స్తుతించాలని నాకు చాలా ఇష్టం. నాకు కూడా కొన్ని పరిస్థితులు ఇలాంటి పాటలు ఒంటరిగా పాడుకున్నప్పుడు ఎంత ధైర్యం వస్తుందో. అంటే అందుకనే ఎక్కువగా దేవుని కార్యాలు మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన గొప్పతనాన్ని మళ్ళా ధ్యానం చేసేటప్పుడు మరింత బలాన్ని పొందుకొని, మరింత శక్తిని పొందుకొని ఎంతో సంతోషంగా దేవుని కోసం అప్పుడు డబ్బును వెచ్చిస్తాం, సమయాన్ని వెచ్చిస్తాం, ఆరోగ్యం పోతున్నాం, మనము బాధపడం. కాబట్టి మంచిది, చాలా సంతోషం. ఇంతవరకు చక్కని పాటలు, ఆరాధన జరిగింది అనుకుంటున్నాను. జరిగింది ఆరాధన, జరిగిపోయింది. ఇప్పుడు మన కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన అందరికీ తెలిసిన విషయాలు, మీరు అందరూ గొప్ప గొప్ప సేవకులందరూ ఇక్కడ ఉన్నారు. కాకపోతే ఈరోజు నాకు దేవుడిచ్చిన ఈ బాధ్యతను నేను వినియోగించుకుంటున్నాను అంతే. ఇక్కడ ఎవరు గొప్ప లేదు, తక్కువ లేదు. మనందరూ దేవుని దృష్టిలో సమానులం. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించబడింది. దేవుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి ఈరోజు మీ ముందు కొన్ని విషయాలు పంచుకోవటాన్ని నేను ఇష్టపడుతున్నాను. మనందరూ మన బైబిల్ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 17వ అధ్యాయం అనగానే ఏం గుర్తొస్తుంది మనకి కదా? యేసయ్య చేసిన ప్రార్థన. 17వ అధ్యాయం తీద్దాం. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. 17వ అధ్యాయం మొదటి వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఈ అధ్యాయంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారా? దేవుని స్తోత్రం. మన దేవుడు మాట్లాడే దేవుడు కదా. సేవకులతో ఎలా మాట్లాడాలో, విశ్వాసులతో ఎలా మాట్లాడాలో, ఓన్లీ స్త్రీలతో ఎట్లా మాట్లాడాలో, ఓన్లీ పురుషులతో ఎలా మాట్లాడాలో, నిజంగా మనం గర్వించదగ్గ విషయం ఏంటో తెలుసా? మన దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం చాలా అతిశయించాలి, చాలా గర్వపడాలి. ఎందుకు తెలుసా? ఎవరి సంబంధించిన విషయాలు అవి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అందుకనే బైబిల్ చదివిన ప్రతి జీవితం బాగు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు సిలువకి ఎక్కడానికి ముందుగా ఆయన చేసిన ప్రార్థనలు కొంచెం దీర్ఘ ప్రార్థన, ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఏదైనా ఉందంటే ఈ 17వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఈ అధ్యాయంలో నుండి దేవుడు ఏం ప్రార్థన చేశాడు? తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు, మన దేవుడు త్రియేక దేవుడు కదా. త్రియేక దేవుడు ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఏకైక కుమారుడైన తన కుమారుడు
కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఆ తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి, అలాగే ఆయన ఎందుకు పంపించాడో దాన్ని ఖచ్చితంగా కుమారుడు నెరవేర్చి ఈ ప్రార్థనలో ఏ మాటలు పలికాడు. ఈరోజు దేవుని చిత్తానుసారంగా ప్రభు సేవలో కొనసాగుతున్న మనందరం కూడా ఈ లోకంలో అందరికంటే మాదిరి ఎవరైనా ఉన్నారంటే మనందరూ యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకోవాలి. ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? ఇంకెవరిని మాదిరిగా పెట్టుకోబాకండి, ఎవరిని చూడబాకండి. నన్ను చాలామంది కొంతమంది ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు, చాలా బాగుందమ్మా ప్రసంగాలు, చాలా యేసు గురించి వింటుంటే బాగా అనిపిస్తుంది, చాలా చాలా గొప్ప దేవుడు అనిపిస్తుంది. కానీ కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉంటే మాకు చర్చికి రాబుద్ది కాదు, వాళ్ళేంటి బోధిస్తున్నారు లేక చర్చికి వెళ్తున్నారు కానీ వాళ్ళ ప్రవర్తన ఏంటి మాకంటే భయంకరంగా ఉంది, అందుకని మేము రామని నా చిన్న వయసులో నుండే నన్ను ప్రశ్నించాను. ఎందుకంటే యేసు కోసం అలా రోషంగా నిలబడటం నాకు చాలా ఇష్టం. 8th 9th నుండే నేను అప్పుడు ఏం చెప్పాను గుర్తులేదు, కానీ మొత్తానికి స్టేజ్ మీద కూడా ప్రసంగాలు చేసిన రోజులు ఉన్నాయి. కానీ అసలు ఏం చెప్పానో నాకు తెలియదు, కానీ ప్రజలు ఆసక్తిగా వస్తూ ఉండేవాళ్ళు. నాకు ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు వాస్తవంగా అంత బైబిల్ గురించిన జ్ఞానం చిన్న వయసులో లేకపోయినా టక్కుమని అంత పెద్ద పెద్దవాళ్ళు ఆ ప్రశ్నలు వేసినప్పుడు నేను చెప్పిన మాట, బైబిల్లో ఒక మాట ఉందండి, యేసయ్య ఎక్కడో కూడా పలానా పాస్టర్ గారిని మాదిరిగా పెట్టుకోండి, పలానా విశ్వాసిని మాదిరి పెట్టుకోండి అని ఎక్కడ చెప్పలేదు. బూది గంతముల నివాసులారా, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని సంబోధిస్తా అని చెప్పిన మాట, నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు యేసయ్య. యేసు వైపు చూడండి అండి, ఆయన ఏమైనా లోపం కనపడుతుందా? లేదన్నారు. అప్పుడు అన్నాను, మీరు చర్చికి వెళ్ళే వాళ్ళ వైపు చూడొద్దు, ఇదిగో చెప్తున్న నా వైపు కూడా మీరు చూడొద్దు, నువ్వు నేను మనందరం చూడాల్సింది ఎవరి వైపు? దేవుని వైపు. మాదిరి కూడా ఎవరిని పెట్టుకోవాలి మనం చెప్పండి? యేసయ్యనే మాదిరి. కాబట్టి ఈరోజు దైవ సేవకులుగా మనందరి ముందు యేసుక్రీస్తుని ఒక మాదిరిగా పెట్టి మన పరిచర్యలు మనం ఎలాగో ప్రార్థన చేయాలి అనే విషయాల్లో కొన్ని విషయాలు మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ఒక వచనం చదువు, 4వ వచనంలో ఒక మాట ఉంది, 17:4, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఎంత ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాడంటే, ఎంత సంతోషంగా చెప్పగలుగుతున్నాడంటే, తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని ఉందే అది భూమి మీద నెరవేర్చి నిన్ను నేను మహిమపరిచాను. ప్రియులారా, తండ్రి అయిన దేవుని మహిమ కోసం కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన మాట చెప్పటమే కాదు కానీ క్రియల్లో కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మనందరికీ తెలుసు, కథలన్నీ లేక జరిగిన విషయాలన్నీ నేను చెప్పడానికి అది మీకు ఓన్లీ జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలుసు కదా, ఈ యేసుక్రీస్తు ప్రభు భూమి మీద 33.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన చాలా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడం మాత్రమే కాకుండా ఆయన నేను అద్భుతాలు చేయడానికి కాదు వచ్చింది, ఆశ్చర్యాలు మాత్రమే చేయడానికి కాదు వచ్చింది, రక్షణ అంటే మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, పాపుల రక్షకుడుగా వచ్చాను అని చెప్పడానికి చాలా చోట్ల ఆయన కొంతమంది జీవితాలను వెలిగించిన సందర్భాలు ఎన్నో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి చాలాసార్లు కొంతమంది ఎలా ప్రసంగం చేస్తారు, యేసయ్య దగ్గరికి కష్టాలు పోతాయి, శ్రమలు పోతాయి, రోగాలు పోతాయి, అవి పోతాయి, పోవని నేను చెప్పట్లేదండి. కానీ యేసు దగ్గరికి ఎందుకు రావాలి అనేది ముందు మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి మనుషులు ఎందుకు రావాలి అని అంటే ఆయన పాపుల్ని క్షమించేవాడు కనుక. హల్లెలూయా. ఆత్మ రక్షణ కోసం మనం ఆయన దగ్గరికి రావాలి. ఆయన వచ్చింది ఎందుకంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడే కానీ మీ రోగాలు తీసేస్తానని దీనికోసం వచ్చానని చెప్పలేదు. కానీ అక్కడక్కడ ఎందుకు ఆయన స్వస్థతలు చేశాడు? ఆయన దైవత్వాన్ని నిరూపించుకోవడం కోసం, అలాగే మీ కష్టంలో, మీ శ్రమల్లో, మీ వ్యాధుల్లో, బాధల్లో మీకు నేను అండగా ఉన్నాను, ధైర్యంగా ఉండనని చెప్పడం కోసం మాత్రమే. శరీరం అనేది తాత్కాలికమైనది, ఆత్మ అనేది శాశ్వతమైనది. శాశ్వతమైన ఆయన రాజ్యంలో ఈ ఆత్మ చేరాలి అని అంటే మనిషి బ్రతికుండగానే ఖచ్చితంగా యేసుని దేవునిగా అంగీకరించాల్సింది. మన ప్రసంగాల్లో స్వస్థతలు ఇవి కంటే ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే యేసు మన ఆత్మను ఎలా రక్షిస్తాడు, చెడిపోయిన మన జీవితాన్ని ఎలా బాగు చేస్తాడు, చీకట్లో ఉన్న అంధకారంలో మన బ్రతుకుని ఎలా వెలుగుగా నడిపిస్తాడు. ఈ సత్యాల్ని మనం చెప్పాలి అని చెప్పడానికి ముందుగా ఆయనే ఆ బాధ్యతను తీసుకున్నాడు. తండ్రి దేని నిమిత్తం కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడో దాన్ని నోటితో చెప్పడం కాదు, క్రియల్లో చూపించాడు. ఒక
సందర్భంలో మనం గమనించినట్లు నేను అమ్మడిపూడి గ్రామానికి అంత దూరం నాసరాపేట నుండి అక్కడికి ఒక స్త్రీగా అంత ప్రయాణం చేయటం అంటే సామాన్య 2016లో అసలు వాస్తవం రోడ్లు కూడా లేవు అప్పుడు. కానీ అక్కడ రావడానికి కూడా కారణం నాకు ఈ వాక్యమే. నేను రోజు వచ్చేదాన్ని కానీ ఏడ్చేదాన్ని. ఎందుకయ్యా సత్తెనపల్లి లోపు ఎన్ని గ్రామాలు లేవు, నన్ను ఎందుకు ఇంత దూరం పంపిస్తున్నావు, అవసరమా, నాకు అక్కడ లోపు చూపించయ్యా, ఇంత ప్రయాణం నేను చేయలేకపోతున్నాను, ఒంటరిగా రావాలి. ఒక్క విశ్వాసి నాకు చాలా సహకారంగా నాతో పాటు వచ్చేది. నైట్ ఉండాలి, వస్తే మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోవాలి. అలా ప్రభు అన్నప్పుడు నాకు ఈ వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభు జీవించిన కాలంలో ఆత్మల రక్షణార్థమై ఆయన చేసిన పనులు మనం ఆలోచిస్తే జక్కయ్య కోసం ఆయన మనసులో అనుకున్నాడో లేదో, ఏమని జక్కయ్య యేసును చూడాలనే ఆశ వచ్చిందో లేదో, యేసయ్య మార్గం అట్టు వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత సమరయ్య స్త్రీ ఎలాంటి బ్రతుకు కలిగింది మనందరికీ తెలుసు. ఆమె జీవితం చాలా చెడిపోయింది. ఆమె చెడగొట్టుకుందో ఇతరులు అవన్నీ కాదు, కానీ మొత్తానికి చెడిపోయింది. ఆమెని దేవుడు కావాలని ఆ ఎండవేళ మిట్ట మధ్యాహ్నం ఆ సమరయ్య ఆ ప్రాంతానికి వెళ్ళి యాకోబు బావి దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆమె రాకముందే మిట్ట మధ్యాహ్నం ఆమె వచ్చినప్పుడు ఎవరు అక్కడ ఉండరు, అందుకే అప్పుడే రావాలి. ఆ ఊరంతా ఆమెను వెలివేసేసింది. ఎవరు ఆమెను పట్టించుకునే వాళ్ళు కాదు, ఆమెను అసహించి చూసేవాళ్ళు, చాలా చెడ్డగా చూసేవాళ్ళు. కారణం ఉంది, ఆమె ఎలాంటి బ్రతికింది. కానీ ప్రజలు జాలిపడగలరు, కానీ అయ్యో ఏంటి ఈమె జీవితం ఇలాగైపోయింది, ఇతని జీవితం ఇలాగైపోయింది అని జాలి పడగలరే. కానీ అలా జీవితం అయిపోయిన ఆమె జీవితాన్ని బాగు చేసేవాడు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. కాబట్టి ఆ కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆమె కోసం కేవలం మిట్ట మధ్యాహ్నం వేళ ఆ బావి దగ్గరికి వెళ్ళి కూర్చొని శిష్యులకి ఆహారం తీసుకొని రండి అని పంపించి అక్కడ కూర్చున్నప్పుడు ఆ స్త్రీ వచ్చి ఆశ్చర్యపోయిన సంఘటన మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ అవన్నీ చెప్పడానికి కాదు, కానీ సంభాషణ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు శిష్యులు ఆహారం తీసుకొని వచ్చాయా, మీకు ఆహారము తీసుకొని వచ్చామంటే ఆ సందర్భంలో యేసు పలికిన మాట చదవండి. 4వ అధ్యాయం 24వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం 34వ వచనం చదువుకుందాం. ఆయన ఏమంటాడు? యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని క్రియల్లో నెరవేర్చిన కుమారుడండి. ఈరోజు నువ్వు నేను మనందరము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. దేవుని చిత్తం నెరవేర్చడమే మనకు ఆహారమై ఉండాలి. అంటే అన్నం తినొద్దు, నీళ్ళు తాగొద్దని కాదు, అంటే అంత ఆకలి గునిన వారంగా మనం ఉండాలి. యేసయ్య అంటాడు కదా, ఆయన శారీరక పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడిగా ఉన్నాడు. మనలాగా ఆయనకు ఆకలైంది, మనలాగా ఆయనకు దాహమైంది, మనలాగా ఆయన శోధించబడ్డాడు. కానీ మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. పరిపూర్ణ మనిషిగా కూడా మనం తండ్రి చిత్తాన్ని ఈరోజు ఇక్కడ భూమి మీద నెరవేర్చగలమని చాలామంది విశ్వాసులు కానీ సేవకులు కానీ సమర్థించుకుంటారు. మనం మనుషులం కదండి, దేవుళ్ళలాగా ఎలా చేస్తామో. అరే దేవుడు మనం చెప్పలేని విషయాలు మనం చేయలేని విషయాలు చెప్తాడా? నోవహుకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చి, నోవహు నువ్వు ఒక్కడివే నాకు నీతిమంతుడు కనబడ్డావు, దయచేసి నువ్వు ఒక పెద్ద ఓడ నిర్మాణం చేయాలి అన్నాడు. అంతకుముందు ఎవరైనా చేశారా? దాన్ని ఎప్పుడు చేయలేదు కదా, ఎవరు చేయలేదు. అసలు దాని ప్రస్తావనే లేదు ఎక్కడా కూడా. ప్రప్రదంగా చెప్పిన దేవుడు నోవహుకి ఆ ఓడ ఎలా కట్టాలో కూడా చూపించలేదా? ఓడ నిర్మాణపు కొలతలు ఆయన ఇవ్వలేదా? దేవుడు చెప్పినప్పుడు ఆ చేయడానికి గల శక్తిని, సామర్థ్యతని, జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని ఇచ్చి నడిపించేవాడు. హల్లెలూయా. కాకపోతే నువ్వు లోబడే మనసు నీకుందా? నాకు చేత కాదంటూ కూర్చుంటున్నావా? నా వల్ల కాదనుకుంటున్నావా? నాకంత శక్తి లేదులే, నాకంత అభిషేకం లేదులే, నాకంత సామర్థ్యత లేదులే, నాకంత మాటకారి. సేవకి మాటకారితనం అక్కర్లా, సేవకి జ్ఞానంతో నిమిత్తం లేదు, సేవకి నీ చదువుతో నిమిత్తం లేదు. మా తాతగారు, మా డాడీ వాళ్ళ నాన్నగారు ఒక్క అక్షరం ముక్క రాదండి ఆయనకి, మా తాతకి. అంటే వాళ్ళు చాలా మొరటి వాళ్ళు. కానీ దేవుని కృప వల్ల, యేసయ్య ప్రత్యక్షత వల్ల, యేసు ప్రభు నమ్ముకున్నారట. దేవుడు మా తాతయ్యని సేవకు పిలిచాడు. అక్షరం ముక్క రాని ఆయనకి సేవకు పిలిచినప్పుడు సేవలో ఆయన దేవుడు ఎలా నడిపించాడో తెలుసా? మా తాతయ్య లోబడ్డాడు.
చాలా విగ్రహారాధన చేసే కుటుంబం అది. కానీ దేవుడు నమ్మాడు. ఆయన నమ్మిన తర్వాత నువ్వు నా సేవ చేయాలని చెప్పాడు. సేవ చేసే విధానం, మా తాతయ్య సేవ చేసిన విధానం ఎంత గొప్పదో తెలుసా? ఆయన పడుకొని ఉంటే ఒక వెలుగు ప్రత్యక్షమయ్యేది, లేపేది ఆయన్ని. ఆ వెలుగును వెంబడిస్తే వెళ్ళిపోయేవాడు. ఆ వెలుగు ఆగిన చోట ప్రజలందరూ సమకూర్చబడేవాళ్ళు. అక్కడ ఆయన ప్రసంగాలు చేసి బాగా స్వస్థతలు జరిగాయి. అభిషేకం, చాలా అభిషేకం ఉండేది తాతయ్యలో. మనమైతే వెళ్ళి ప్రార్థన చేస్తాం కదా, రోగుల దగ్గరికి కానీ లేకపోతే దయ్యాలు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా తాతయ్య చెయ్యి పెట్టినక్కడ అలా లేచి చూస్తుంటేనే ఆయనలో ఉన్న ప్రభావాన్ని బట్టి దయ్యాలు పారిపోతూ ఉండేవి. ఆయనకు అక్షరముక్క రాదు. కానీ ఒకరోజు దర్శనంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి 4 చాపు అన్నారట. 4 చాపు కానీ ఏదో రాసి వెళ్ళిపోయారట. ఆ నెక్స్ట్ డే నుండి ఏ బుక్ రాదు కానీ తెలుగు బైబిల్ బాగా చదివేవాడు. ఎవరు నేర్పించాలి ఆయనకి? దేవుని పిలుపుకు నువ్వు లోబడితే చాలు. దేవుని నేను చేయమన్నాడు అది చేయడానికి దేనికైనా త్యాగపూరితం కలిగి నువ్వు ఉంటే చాలు. నిన్నుగా నిలబెట్టుకుని అద్భుతంగా ఆయన వాడుకునే దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎంత మాదిరో తెలుసా? ఆయన అంటాడు ఏంటి అనంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైంది. ప్రియులారా, దైవ సేవకులంగా నేను కానీ నువ్వు కానీ మనందరం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక్కొక్కసారి ఆకలి మంటలు ఉంటాయి, ఒక్కొక్కసారి భయంకర అవమానాలు ఉంటాయి, ఒక్కోసారి ఎంత ప్రయాసపడినా కానీ అసలు ప్రయాసకు తగ్గ ఫలితం పక్కన పెట్టండి. అసలు మనం ప్రయాస పడ్డామన్నట్టుగా కూడా కనపడదు అక్కడ. అంటే ఏ ఫలితం కనపడకపోవటం, ఎన్నోసార్లు కన్నీళ్ళు, భయంకరమైన వేదన, ఎక్కడ కష్టపడుతున్నా అక్కడ ఫలితం రాకపోక అంత వ్యతిరేకత రావడం, ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా మనం నిలబట్టం నేర్చుకుంటే చాలు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలన్న కసి నీలో ఉంటే చాలు. దేవా, నువ్వు దేనికోసం నన్ను, ఏ ఉద్దేశంతో నన్ను సేవకు పిలిచావో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలన్న తపన నీలో ఉంటే చాలు. నువ్వు ఉన్న స్థలంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే తండ్రి అయిన దేవునికి ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే, అయ్యా, భూమి మీద చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని ముగించి భూమి మీద నిన్ను నేను మహింపరచాను. నువ్వు నేను ఏది చేసినా ఎవరికి మహిమ రావాలా? నీ మాట ఎవరికి మహిమ వస్తుంది? నువ్వు చేసే సేవ ఎలాంటి సేవ చేస్తున్నావు? ఎవరి కొరకు సేవ చేస్తున్నావు? సేవలో దేనికోసం వెతుకుతున్నావు? ఆత్మల రక్షణ కోసం వెతుకుతున్నావా? లేక డబ్బు కోసం వెతుకుతున్నావా? వ్యక్తుల కోసం వెతుకుతున్నావా? నువ్వు దేవుని పని చేయడానికి ఆసక్తి కలిగి, ప్రభువా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇందాక పాట అందుకే ముందే పాడాను. నిన్ను పిలిచిన ప్రభు నీతోనే ఉండగా భయమేలా ప్రాణమా, నిన్ను పిలిచిన ప్రభు నీతోనే ఉండగా భయమేలా ప్రాణమా, కృంగిన సమయాన నిన్ను లేవదీసి, కృంగిన సమయాన నిన్ను లేవదీసి ఆదరించును ప్రాణమా, ఆదరించును యేసుడే. హల్లెలూయా. అసలు ఇది గుర్తుపెట్టుకోండి మన జీవితాల్లో. నేను ఈరోజు కృంగిపోకుండా నాకు ఎన్నో ఎదురైనాయి. నాకు సపోర్ట్ ఎవరు లేరండి. సేవ స్టార్టింగ్లో అసలు నాకు ఇష్టం లేదు. చాలాసార్లు మీకు చెప్పాను, ఆడవాళ్ళు సేవ చేయటం అనేది నా మైండ్లో ఎవరు పెట్టలేదు, కానీ నా చిన్నతనంలోనే వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. మరి మా మమ్మీ డాడీ కలిసే సేవ చేశారు. మమ్మీ పరిచర్యలో ఉన్నారు, మమ్మీ వాక్యం చెప్పేవాళ్ళు. మరి ఎందుకో తెలియదు నా మైండ్లో అది ఉండిపోయేది చిన్నప్పుడు. మా ఇంటికి ఒక పాస్టర్ గారు తెల్ల చీర కట్టుకొని వస్తూ ఉంటే బయటికి అనలేదు, కానీ మమ్మీ వాళ్ళు తెలియదు ఈ విషయాలన్నీ. నేను చిన్నదాన్ని చాలా, అప్పుడు 9th క్లాస్ ఏమో చదువుతున్నా. మనసులో తిట్టుకునేదాన్ని, ఈవెంట్ వైట్ చీర కట్టుకొని వచ్చి వాళ్ళ భర్త సేవ చేస్తే ఏమో సహకరించాలి. కానీ నేను అసలు ఎన్ని అనుకున్నానో, ఎన్ని తిట్టుకునేదాన్నో. ఆ పాస్టర్ గారు అప్పుడే పెద్దామా, ఇప్పుడు ఉన్నారో లేరో తెలియదు, కానీ చాలా తిట్టుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత దేవుడు బలవంతం చేశాడు. నేను సేవలోకి రావట్లేదని ప్రజలు నా దగ్గరికి వచ్చి అడగటం ప్రారంభించినప్పుడు కోప్పడ్డాను వాళ్ళ మీద. ఏమన్నా తెలుసా? మీకు ఎప్పుడైనా నేను చెప్పానా,
ఆరాధన పెడతానని ఎప్పుడైనా చెప్పానా మీకు? సనసరావుపేటలో జరిగింది. ఆరాధన పెడతానని ఎప్పుడైనా చెప్పానా? ఏదో స్త్రీలు బాధలో ఉన్నారు, మా మమ్మీ మా డాడీ సేవ చేయాలంటున్నారు, ఒక 4 స్త్రీలను కూర్చోబెట్టుకుని మీకేదో వాక్యం చెప్తుంటే నేను ఆరాధన జరిపిస్తారు ఎవరన్నారు? పదండి చర్చి, కానీ వేరే చర్చికి తీసుకెళ్ళా. కానీ ఆ తర్వాత దేవుడు నన్ను గద్దించాడు. నువ్వు ముందుకు రావట్లేదని చాలామంది సేవకులు అన్నారు. దేవుడు ప్రజలను నడిపిస్తున్నాడు, చాలా దెబ్బతింటా వినకపోతే అన్నారు. భయపడి స్టార్ట్ చేశానండి. కానీ సేవ స్టార్ట్ చేసిన తర్వాత, సేవకు ముందు భలే బాగున్నాను, కానీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు సపోర్ట్ ఎవరు లేరు. చాలామంది నేను నా దగ్గర చాలామంది సేవకులు వస్తూ ఉంటారు. కొంతమంది సేవకులు నాతో మాట్లాడుతూ, ఏందోడండి అసలు సపోర్ట్ లేరు, కానీ మైక్ సిస్టమ్ లేదు, కానీ లేకపోతే నా ఎన్ని ఆత్మరక్షిస్తానో అని అంటూ ఉంటారు నాతో. నేను నవ్వుతూ ఉండేదాన్ని. అలా కాదండి, అలా అనకూడదు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. మనకు మైక్, సౌండ్ సిస్టమ్ ఎప్పుడు ఇవ్వాలన్నీ ఆయనకి తెలుసు. లేకపోతే సపోర్టర్స్ ముందే కావాలా? అవసరం. నేను అసలు ఆ థాటే నాకు అప్పుడు లేదు, ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఆ థాట్ అసలు ఆలోచన కూడా నాకు వచ్చేది కాదు. వెంటనే భారం పెట్టేశాడండి దేవుడు. అసలు ఒక స్త్రీని సపోర్ట్ తీసుకుంటా, ఒక ఏరియాలో ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతాను, వాళ్ళు తీసుకుని నా సేవ. ఇంకొక స్టెప్ ఏంటంటే, సేవ చేయండి నా భయం ఏంటంటే, నాకు ఇతరులతో కొత్త వాళ్ళతో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పటం నాకు చేత కాదు. అది నా వల్ల కాదే, నేను వెళ్ళలేను కూడా అట్లా అని. అదొక బాధ ఉంది, నాకు చేత కాదని. కానీ యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పేవాళ్ళు ఇచ్చారు దేవుడు. హల్లెలూయా. నేను వెళ్ళనక్కల్లా, వాళ్ళు వెళ్ళి సువార్త చేస్తూ ఉంటారు. అవసరమైన చోట, అమ్మ మీరు ఇక్కడికి రావాలి ప్రార్థన చేయాలంటే వెళ్తాను. దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన పరిచయం కోసం వాడుకోవటానికి నా బలహీనతలను కూడా కప్పిపుచ్చి, నాకు ఎవరు అవసరమో వాళ్ళని ఇచ్చి అద్భుతమైన పరిచయం కొనసాగుండి. ఎన్ని ఒడిదుడుకులో, ఒంటరి పోరాటం, ఎవరికి చెప్పుకోవడానికి వీల్లేని సమస్యలు అయినప్పుడు కొన్నిసార్లు అనుకున్నాను, ఎవరొకరికి అప్పచెప్పేస్తానే, ఎందుకు నాకు ఈ బాధ అనిపించేది. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను కమిట్ అయిపోయి దేవునితో ఒక మాట చెప్పాను, ప్రభువా చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతను నేను విస్మరించను. ప్రియులరా, దేవుని చిత్తం నెరవేర్చడం అనేది సామాన్యమైన విషయం కాదు. భయంకరమైన కష్టాల నుండి వెళ్ళాల్సి వస్తుంది, అవమానాల గుండా వెళ్ళాల్సి వస్తుంది, నిందల గుండా వెళ్ళాల్సి వస్తుంది. మనల్ని వెనక్కి లాగేవారే ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. నా సొంత ఇంటి వారే, అంటే నాకు బాగా దగ్గరైన బంధువే, నాకు అసలే ఇష్టం లేకుండా సేవలోకి వస్తే, లేడీ సేవ చేయటం ఏంది అనే మాట అన్నాడు, నా చెవును పడింది. మళ్ళీ నిరాశపడిపోయా. నిజమే కదా ప్రభా, నేను ముందుగానే చెప్తున్నా కదా, నీకు ఫస్ట్ నుండి అంటానే ఉన్నాను, చూసావా మా బంధువులు కూడా అనేశారు అనే మాట కూడా నాకు వచ్చి నిరాశపడిపోతే, నిజంగా అండి 2-3 సంవత్సరాల తర్వాత అదే బంధువు అదే గ్రామానికి వచ్చి ఆ సభలో అసలు అనుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు, పురుషుడు కూడా ఇలా ఈ ప్రాంతాలకు రాలేరు, ఇది దేవుని శక్తి నడిపిస్తుందని ఆయనే సాక్ష్యం చెప్పారు. అప్పుడు నాకు నిర్ధారణ అయింది, ప్రభువా నా అంతటి నేను రాలేదు, నువ్వే నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఎన్ని ఇద్దరు అయినా కానీ ఆగిపోయేదే లేదు, సాగిపోవటమే. నువ్వు నాకు ఇచ్చిన ప్రతి తలంపును ప్రజలకి పంచుకోవటమే అని ప్రభు కోసం నిలబడటం ప్రారంభించాను. ఒక మాట చదవండి, యేసు ప్రభు యొక్క గొప్పతనం ఇంకో మాటలో చెప్తాను నేను. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29 చదవండి. 8:29. యోహాను సువార్త 8వ అధ్యాయము. అమ్మా, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా. ఆయన ఏం చేసేవాడ? దేవునికి ఇష్టమైన కార్యాలు, కుమారుడైన యేసుక్రీస్తు ఎవరికి ఇష్టమైన కార్యాలు చేసేవాడంట? అందరు చెప్పాలి. ఎవరికి ఇష్టమైన కార్యాలు? తండ్రికి ఇష్టమైన కార్యాలు. ఇది సామాన్యమైన విషయం కాదు, చదవటానికి తేలిగ్గానే ఉంది, వినటానికి బాగానే ఉంది. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటం అంటే సామాన్యం కాదు. పరీక్ష చేసుకో, నువ్వు చేస్తున్న దేవునికి ఇష్టంగా ఉందా? అసలు ఇష్టంగా ఉన్నాయా? నువ్వు చేసే కార్యాలు ఎలాంటి కార్యాలు మీరు చేసేవి? నువ్వు చేసేది కానీ నేను చేసేది కానీ, దేవుడు నాకు ఇచ్చిన కృప నేను ఎప్పుడు పరీక్షించుకుంటూనే ఉంటాను. అది నాకు ఇష్టం. గొప్పతనాలు కాదు మనం చూసుకోవాల్సింది, మనలో ఉన్న గొప్పతనాలు కాదు, మనలో ఉన్న లోపాలను వెతుక్కునేవాడే నిజమైన సాత్వికుడు. పరీక్షించుకోవాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అంటే ఆయనకి ఇష్టమైన పనులు. ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించే పక్కోళ్ళ గురించి ఆలోచించబాకండి. చాలాసార్లు వాక్యాలు చెప్పేటప్పుడు పక్కన భలే దేవుడు అరే నువ్వు వచ్చింది నీతో మాట్లాడటానికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు.
ఆయనకిష్టమైన మనకిష్టం కాదు, చెప్పండి, ఎవరికి ఇష్టం కాదు? మనకిష్టమైన కార్యాలు కాదు చేయాల్సింది, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. ఒకసారి పరీక్ష చేసుకుందామండి. మనం మాట్లాడే మాటలు నాకు నచ్చుతున్నాయా? చాలామంది సేవకులు కూడా స్నేహాల్లో ఫెయిల్ అయిపోతున్నారు. ఎవరితో నీ స్నేహం? ఎలాంటి వారితో నువ్వు మాట్లాడుతున్నావు? ఎలాంటి వారితో సంబంధాలు కలిగి ఉంటున్నావు? ఎలాంటి చోటుకి నువ్వు వెళ్తున్నావు? ఎలాంటి సంబంధాలు నువ్వు కలిగి ఉంటున్నావు? మంచి సాక్ష్యం నీకుందా? నీలో ప్రభువును చూడగలుగుతున్నారా? నీ మాటలో ప్రభు కనపడుతున్నాడా? నీ ప్రవర్తనలో ప్రభు కనపడుతున్నాడా? ఇక్కడ అంటాడు కుమారుడే, నీవు ప్రభు అంటాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను చేస్తున్నాను కనుక నన్ను ఒంటరిగా ఆయన విడిచిపెట్టలేదు. హల్లెలూయా. చాలామంది సేవకులు నేను ఒంటరి అయిపోయాను. ఎందుకు అయిపోయావో చెప్పనా? ఆయనకి ఇష్టమైనవి చేయట్లా. ఆయనకి ఇష్టమైనవి చేస్తే నువ్వెప్పుడు ఒంటరిగా వదిలిపెట్టాడు ఆయన. నీకేం కావాలో తగిన సమయంలో నీకు ప్రొవైడ్ చేస్తాడు ఆయన. ఇస్తాడండి, నాకు ఇచ్చాడు దేవుడు, నాకు ఇస్తానే ఉంటాడు, ఇంక ఇస్తానే ఉంటాడు. ఎంత అద్భుతాలండి, అద్భుతకరుడు ఆయన. కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆయన మహా ఆశ్చర్య కార్యాలు చేయవాడు. హల్లెలూయా. మాటతోనే అనుకుంటున్నారా? ఆయన చేయలేదా? ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయి అవాక్కైపోయిన సందర్భాలు ఎన్నో లేవా? అవును ప్రియులారా, నా జీవితంలో, నా కుటుంబాల్లో, నా పరిచర్యలో ఆయన మహా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో చెప్పనా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు పూర్తిగా లోబడాలా. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయడానికి నీ ఇష్టాలను చంపుకోవాలా. మన ఇష్టాలను చంపుకోమే, మనకిష్టమైంది దేవుడు చేయాలని చూస్తూ ఉంటాం. అలా కాదండి. నువ్వు చేసేదానికి ఇష్టంగా ఉందా లేదా? నువ్వు మాట్లాడే తీరు బాగుందా? నాకు చాలా భారం అండి. నర్సరావుపేటలో నెలకొకసారి, నెలలో మొదటి సోమవారం ప్రేయర్ ఫెలోషిప్ అని ఒకటి జరుగుతుంది. సేవకురాండ్రు ఉంటారన్నమాట. దాదాపు ఈ నెల అయితే 30 మంది దాకా మేము సమకూడాం. సువార్థికులు, సేవకురాండ్రు అందరూ సమకూడాం. నా ఆశ ఏంటంటే, అది నాకు కలిగింది కూడా, అది నాకు కలిగింది కూడా కాదు, చెప్పట్లేదా? నేను తొందరగా ముందుకు రాను. చాలామంది నన్ను అడిగి ముందుకు రాలేదు. సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళు బలవంతం చేస్తే దేవుణ్ణి అడిగాను, ఏంటి ప్రభువా, ఏం సహవాసం ఏంచి పెట్టాలి నేను? నీ నాయకత్వంలో మాకు ఏదన్నా పెట్టాలమ్మా అని అడుగుతుంటే దేవుడు నాకు బయలుపరిచాడు ప్రేయర్ ఫెలోషిప్ అనేది. ఆ రోజు ప్రారంభించిన ప్రేయర్ ఫెలోషిప్ ఈ రోజు కూడా ఎంత మంచిగా టీంలు అయిపోయి అందరం నిజంగా మందిరంలో గ్రూపులుగా చేరి మొర్ర పెడుతుంటే ఒక ధూపంలాగా మందిరంలో వెళ్తూ ఉంటే ఎంత సంతోషం కలుగుతూ ఉంటుంది తెలుసా? ఎంత సంతృప్తి కలుగుతుంటే ఆ రోజు మాకు అనిపించింది కదా, రీఛార్జ్ చేసుకుంటున్నాం అనిపించింది. మన సెల్లలు కానీ రీఛార్జ్ చేసుకుంటే ఎలా ఉపయోగపడదా, అలాగే ఆధ్యాత్మికతలో అభిషేకంలో రీఛార్జ్ చేసుకొని వెళ్తున్నట్టు అనిపించేది. కొంతమంది సేవకుల దగ్గర వచ్చమ్మా, ఇక్కడ నేను పొందుకున్న ఈ ప్రార్థన అభిషేకం, ఈ వాక్య అభిషేకం ఈ నెలంతా నాకు సరిపోతుంది అని ఎంత మంచి సాక్ష్యాలు. నిజంగా ప్రియులారా, నా భారం ఏంటంటే, నాకున్న తపన ఏంటంటే, సేవకులం అని పేరు పెట్టుకొని తిరగటం కాదు, ఈ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడు తన ఇష్టాన్ని చంపుకొని, తన చిత్తాన్ని చంపుకొని దేవుని చిత్తం నెరవేర్చడం కోసం, తన దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడం కోసం తన్ను తాను సజీవ యాగంగా ప్రజల రక్షణార్థమై ఎలా సమర్పించుకున్నాడో, సేవకులంగా నువ్వు నేను మనందరూ కూడా సజీవ యాగమైపోవాలి. దేవుని కోసం పరిశుద్ధపరచబడిన వారంగా ఉండాలి, పవిత్రత కలిగిన వారంగా ఉండాలి. ఎవరో గురించి ఆలోచించొద్దు. నా దగ్గర నుండి అలాంటి ప్రవర్తన మనం ప్రారంభిద్దాం. నీ దగ్గర నుండి, నా దగ్గర నుండి ఇలాంటి పరిచర్యను మనం ప్రారంభిద్దాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం మన ఇష్టాలను మనం చంపుకుందాం. మనకి ఇష్టం లేకపోయినా ఆయన ఇష్టాన్ని, ఆయనకి ఇష్టమైన కార్యాలను నువ్వు చేయడానికి నువ్వు నిలబడితే అట ఆయన నీకు తోడై ఉంటాడట, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడట. హల్లెలూయా. అవును, నేనే సాక్ష్యం దానికి. నన్ను ఎక్కడా యేసయ్య ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఒంటరిగా ప్రయాణం చేశాను నర్సరావుపేట నుండి అమ్ముడిపూడి వరకు. ఎక్కడ నాకు ఒంటరిని అప్పుడు అనిపించదు, ఇప్పుడు ఆలోచించి ఎట్టొచ్చినప్పుడు అనిపించింది. మందిరం కట్టేటప్పుడు 2.5 నెలలు తిరిగానండి రోజు. నర్సరావుపేట నుండి అమ్మడిపూడికి 2.5 నెలలు రోజు ప్రయాణం చేసి వచ్చేదాన్ని, పిల్లలకి అన్నీ చేసేసి.
2.5 నెలల్లో దేవుని కృప వల్ల స్లాబ్తో కూడిన మందిరం కట్టడానికి నాతో పురుషులు ఎవరు లేరు, మేస్త్రిని పెట్టుకునేదాన్ని. అప్పటికి చర్చి మందిరం అంటే సంఘం కూడా సరిగ్గా ఏర్పాటు అవ్వలేదు, 2-3 మాత్రమే ఉన్నారు. కానీ 2-3 మంచి సపోర్టర్స్. అప్పటికి వాళ్ళకి ఇంకా వాక్య జ్ఞానం లేదు. అయినప్పటికీ నేను ఒంటరి అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చేది కాదు. 11 గంటల దాకా కూడా అంటే అన్ని చుట్టూ చేలే, ఒంటరిగా అక్కడ కూర్చొని ఇసుక తోలిస్తూ కూర్చునేదాన్ని 11 గంటలప్పుడు కూడా. ఆ నైట్ అలాగే పడుకునేదాన్ని. మళ్ళీ తెల్లారి పని చూసుకొని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోయేది. అలాగునా అంటే దేవుని పని పట్ల మనం శ్రద్ధ కలిగి ఉంటే మనల్ని ఎప్పుడు దేవుడు ఒంటరిగా విడిచిపెట్టడు. నీకు సపోర్టర్స్ లేకపోవచ్చు, నిన్ను అర్థం చేసుకునేవారు లేకపోవచ్చు, నీకు అండగా ఉండేవాళ్ళు నీకు లేకపోవచ్చు. ఎవరి వైపు నువ్వు చూడనక్కర్లా. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడం కోసం నిన్ను నీవు తపనతో ఆసక్తితో సమర్పించుకొని ఏది ఏమైనా ప్రభువా నీ చిత్తమే ఈ భూమి మీద నేను నెరవేర్చాలి, ఏది ఏమైనా నా ఇష్టాలన్నిటిని చంపుకొని నీకు ఇష్టమైన కార్యాలు నేను చేయాలని నువ్వు నిలబడితే ఎల్లప్పుడూ ఆయన నీకు తోడుగా ఉంటూ ఒంటరిగా విడిచిపెట్టడు. ఆ నీతోనే ఉండి నడిపించే దేవుడు. హల్లెలూయా. అందుకనే తండ్రిని దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు చక్కగా ధైర్యంగా చెప్తున్నాడు, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను ఇప్పుడు నువ్వు నేను భూమి మీద ఎవరిని మహింపరచాలా? మనల్ని మనం మహింపరచుకోవాలా? మనల్ని మనం గొప్ప చేసుకోవాలా? ఎవరిని మహింపరచాలా? దేవుని మహిమపరచాలా. సరే, చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ అసలు చాలా విషయాలు పక్కకు పెట్టేసి అవసరమైన 2-3 విషయాలు మీకు చెప్పాలని. ఈ తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తన ప్రజల కోసం, తన్ను వెంబడించిన ప్రజల కోసం ఒక అద్భుతమైన విన్నపాలు చేస్తాడు వాళ్ళ కోసం. చూడండి, మొట్టమొదటి విన్నపం ఏం చేశాడో 17వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 17వ అధ్యాయం 11వ వచనం. నేనికను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను ఎద్దుకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. హల్లెలూయా. నువ్వు నాకు అనుగ్రహించిన ఈ ప్రజలను కాపాడయ్యా అని ప్రార్థన చేశాడంట. వింటున్నారా? దైవ సేవకులంగా, దేవుని చేత ఎన్నుకొనబడిన వారంగా ప్రజల పట్ల ఇలాంటి ప్రార్థన మనం చేయాలి. మరి ఏది ఆశించబాకండి, మనుషుల దగ్గర నుండి ఆశించబాకండి. ఎక్కడి నుండి ఆశించాలా? దేవునికి తెలియదా? నీ అవసరం మనుషులకు కాదు చెప్పాల్సింది. ఎవరే చెప్పాలా? దేవునికి చెప్పండి. నేను ఎన్నడూ ఎవరిని నా అవసరం చెప్పలేదు. ఒకసారి ఈ అంబడిపూడి గ్రామంలోనే ఒక సహోదరుడు ఇచ్చి నాతో అన్నాడు, అమ్మా ఇక్కడ ఒక ఆమె ఉంది, పెద్దామా, మీరేం మాట్లాడొద్దు, వచ్చి మీరు కనబడండి చాలు, మీరేం మాట్లాడబాకన్నాడు. నాకు ముందు అసలు అలా అంటుంటేనే నాకు కోపం వచ్చేసేది. అస్సలు నేను సహించలేను ఇలాంటి మాటలు. పాపం అన్యుడులే, అప్పటికి ఇంకా ఆయనకి మారుమనసు కూడా లేదు. అన్ని వ్యసనాలతో ఉన్న వ్యక్తి, తన భార్య యేసయ్యని నమ్ముకుంది. కానీ యేసయ్య కృప వాళ్ళు ఈరోజు ఆ వ్యసనాలన్నీ మానేసి నిజంగా రక్షణ పొందుకున్నాడు. రక్షణకు ముందు ఆయన వచ్చి ఒక మాట అడిగాడు, అమ్మ నేను కొట్టు పెట్టుకున్నాను, నేను టెస్ట్ చేసుకున్నాను, తాగుడు ఉంది ఆయనకి, టెస్ట్ చేసుకున్నాను, మేము ఆనందంగా ఉన్నది తాగుతాము, దుఃఖంగా ఉన్నది తాగుతాము, అన్నీ టెస్ట్ చేసుకున్నాను, నేను ఆనందంగా ఉన్నప్పుడు తాగలేదు, దుఃఖంగా ఉన్న కూడా తాగలేదు, తాగుడు మానేసాను, సిగరెట్లు మానేశాను, ఇంకా నేను బాప్తీసానికి రెడీ అన్నాడు అని ఇంకో మాట చెప్పాడు. వ్యాపారం చేస్తున్నాను కదమ్మా, నేను ఖైనీ గుట్కా ఇవన్నీ అమ్ముతూ ఉంటాను, ఇవి అమ్మితేనే వ్యాపారం బాగా జరిగిద్ది, నాకు 70,000 రావాల్సిన డబ్బులు ఉన్నాయి, అవి వచ్చేదాకా అదొక్కడే చేసుకుంటానన్నాడు. అది ఎప్పుడైతే అమ్మటం ఆపేస్తావో అప్పుడు వచ్చి చెప్పు, బాప్తీసం ఇస్తానని చెప్పా. అని 2వ వారంలోనే వచ్చి, పాస్టర్ గారు 70,000 పోతే పోయినాయి కానీ అది కూడా ఆపేసాను నేను, ఇప్పుడు ఇస్తారా అన్నాడు. నిజంగా ఆ వ్యక్తి ఈరోజు అన్నీ అంటే దేవుని కోసం నష్టపోయి ఆ వ్యాపారాన్ని కూడా, ఆ వ్యాపారం చేస్తూ రాబాక నేనేమైనా బాప్తీసం అన్నాను. మనం చేయని దాన్ని ఇతరులకి ఎందుకు చేయాలి? అది చాలామంది ఇలాంటి పనులు చేసేవాళ్ళు, డబ్బుతే చాలన్నట్టుంటే ఎట్లండి?
హానికరమైనవి, దేవునికి అయిష్టమైన వ్యాపారాలు కూడా మనము చేయకూడదు. నేను మొహమాట పడిన అస్సలు అవసరం లేదు. మన మనుషులు ఏదో సమకూర్చడానికి కాదు సేవ చేసేది, సత్యాన్ని ప్రకటించడానికి మనం పరిచర్యలోకి వచ్చాం. సత్యముందు నిలిచి ఉండడం కోసం ప్రజలకి మనం ఎలాంటి కఠినమైన బోధనైనా చేయాల్సిందే, వాళ్ళు విన్నా వినకపోయినా. ఆయన ఏమనుకున్నాడు, రాడు అనుకున్నాను, కానీ ఆయన అది కూడా వ్యాపారం మానేశాను, వాళ్ళు ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు, నేను ఆ వ్యాపారం కూడా మానేశాను, ఇప్పుడు ఇస్తారా, ఓకే ప్రార్థన చేసుకో, ఖచ్చితంగా ప్రార్థన చేసి ఇస్తాను అని చెప్పాను. అవును ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో కొన్ని విషయాలు మనం చెప్పటానికి కూడా మనం ఇష్టపడాం. మన ప్రజల కాపుదల కోసం ప్రార్థన చేయాల్సిన అవసరత ఖచ్చితంగా మనకుంది. ఇక్కడ దేవుడే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవునికి ఏమని ప్రార్థన చేస్తుందంటే తన ప్రజలందరి కాపుదల కోసం ప్రజల వైపు మనం చూడకూడదు. ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఆ వ్యక్తే అంటే ఇంకా రక్షణ పొందకముందు చెప్పాడు. నాకు సిగ్గు వచ్చింది ముందు, అసలు సిగ్గేసింది, ఆ మాట వింటానే సిగ్గు అనిపించింది. శ్రీనివాస్ అతని పేరు శ్రీనివాస్, అలాంటి మాటలు నాకు చెప్పగాకయ్యా. నాకు ముందు సిగ్గుగా ఉంది ఆ మాట అంటుంటేనే. నేను ఒక దైవ సేవకురాల్ని, దేవుని చేత పిలువబడిన వ్యక్తిని, అక్కర్లా అసలు ఆ మాట చెప్పగాక ఇంకోసారి మీకు చెప్పడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మందిరం కట్టబడుతుంది అప్పుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఏమన్నా ఇస్తుందా ఆమె వెళితే మనకు అవసరం అవుతాయి అన్నట్టు. మనుషులు ఇచ్చే ఆఫ్టర్ దేవుడిచ్చేది తినగా మిగిలేట్లుగా ఇస్తాడు. హల్లెలూయా. నాకు చేసాడండి అలా దేవుడు. నాతో పాటు ఈ మందిరం నిర్మాణం జరిగేటప్పుడు మన మందిరంతో పాటు నిర్మాణం నాకంటే ముందుగా సేమ్ కొలతతో ప్రారంభించిన పాస్టర్ గారు ఆశ్చర్యపడిపోయి, నాకు చిన్నప్పటి నుండి తెలుసు అన్నమాట. అమ్ములు అంటున్నారు, అమ్ములు అసలు నాకు అర్థం కాదు, నీకంటే ముందు స్టార్ట్ చేశా, మళ్ళీ రేకులు వేసుకోవటానికే ప్లాన్ చేసాము, 2.5 స్లాబ్ కూడా వేసి పడేసేవి ఎలా సాధ్యమైంది? దేవుని మీద ఆధారపడటం వల్ల. హల్లెలూయా. మనుషుల వైపు చూడబాకండి, అస్సలు చూడొద్దండి. అసలు నాకు సిగ్గుగా ఉంది ఆ మాట చెప్పడానికి కూడా. మనల్ని పిలిచింది మనుషులా? ఎవరు పిలిచింది? దేవుడు. దేవుని వైపు నువ్వు చూడు. రాజులు నీ దగ్గరికి వస్తారు, రాణులు నీ దగ్గరికి వస్తారు, కొమ్మరిస్తారు నీ ముందు, చాలానే దాకిచ్చేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. తన ప్రజల్ని దేవుడు, నమ్మకంగా ఉన్న ప్రజలు, ఎవరు పడితే వాళ్ళు కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబడేవారు, ఆయనకి ఇష్టమైన కార్యాలే చేయడానికి నిలబడేవారి పక్షాన దేవుడు ఉంటే ఏ ప్రజల్ని ఎప్పుడు ఎలా ప్రేరేపించాలో అందరినీ నీ యొద్దకు మనుషుల్ని ఆయనే పంపిస్తాడు. నువ్వు వాళ్ళ వెంట పడుతున్నావు కనుక మనుషులు పారిపోతున్నారు. ఎవరి వెంట మనం పడకూడదు. ఎవరి వెంట పడాలి మనం? నేనెన్నడూ నా లైఫ్లో ఏ వ్యక్తిని, మా మమ్మీ డాడీని కూడా నేను అడగలేదు, మా అమ్మ నాన్న కూడా మేము ఎన్నో ఆర్థిక సంబంధమైన భయంకరమైన పరిస్థితులు వెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి. నాకు ఏనాడు ఆ పరిస్థితులు నేను వెళ్ళానని మా అమ్మ నాన్నకు కూడా తెలియదు. ఈ సాక్ష్యాలు వింటున్నప్పుడు ఏందమ్మా ఎప్పుడు చెప్పలేదేంది, మేము కొంచెం సహాయం చేసేవాళ్ళం కదా, అందుకే చెప్పలేదు. మీ సహాయం ఎంత ఉంటుంది? ఎంతవరకు చేస్తారండి? దేవుడి సహాయం గొప్పగా ఉంటుందా, మనుషుల సహాయం గొప్పగా ఉంటుందా? మనుషులు ఇచ్చేది అంతవరకే. తర్వాత ఒకవేళ ఒక్కొక్కసారి ఆ మాటను కూడా ఏం చేస్తారు వాళ్ళు, దేవుడిచ్చేది ఎవరికి తెలియదు, కానీ తినగా మిగిలేట్లుగా ఉంటుంది. హల్లెలూయా. నా జీవితంలో నేను అనుభవించానండి. నిన్ను పిలిచింది దేవుడు. పిలుపు లేకుండా చేయబాకండి. లేక నీకు ఆసక్తి ఉందా ఆత్మలు రక్షించాలని? ప్రభువా నువ్వు నన్ను పిలవపోయినా నాకు ఆశ ఉంది ఆత్మలు రక్షించాలని, నీ సేవ చేయాలని నాకు తపనుంది, నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తా, నీ చిత్తాన్ని నెరవేర్చాను, రెడీగా ఉన్నా అని సమర్పణ చేసుకొని నిలబడి దేవుని వైపు చూడటం నేర్చుకో, ప్రజల వైపు కాదు. ఇక్కడ కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవునితో అంటున్నాడు కదా, నా ప్రజలను నువ్వు కాపాడయ్యా. మనం కూడా ప్రజల సహాయం కోసం కాదు చూడాల్సింది, ప్రజల కాపుదల కోసం ప్రార్థన చేయాలి. దేనికోసం కాపాడమంటున్నాడు? ఒక వచనం చూడండి, అక్కడ ఇంకొక వచనం ఉంటుంది, దేనికోసం కాపాడమన్నాడు. 15 చదవండి అయ్యా, 15 చదవండి. లోకంలో నుండి వీళ్ళని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ
దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. హల్లెలూయా. ఎందుకు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడంట కుమారుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు? అయ్యా, వారు లోకంలో ఉన్న మాట వాస్తవమే, కానీ లోకంలో నుండి వాళ్ళని తీసేయమని నేను చెప్పట్లేదు. కానీ ఈ లోకంలో వాళ్ళు బ్రతుకుతూ ఉండగా దుష్టుడు ఒకడున్నాడు, అపాయాలు కలిగించే దుష్టుడు, మోసం చేసే దుష్టుడు, మోసపుచ్చే ఆత్మలు ఉన్నాయి. విషమ పరీక్షలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి నా ప్రజలకి. ఈ లోకంలో చాలా శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కరువులు వస్తూ ఉంటాయి, భయంకరమైన వేదనలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో నుండి ప్రభువా నువ్వు నాకు అనుగ్రహించిన ప్రజలను కాపాడయ్యా. ఇప్పుడు చెప్పండి, దైవ సేవకులుగా ప్రజల విషయంలో మనం చేయాల్సిన పని ఏంటి? వాళ్ళ చేతుల వైపు కాదు చూడాల్సింది. ఏం చేయాలి? వాళ్ళ కోసం, వాళ్ళ కాపుదల కోసం ప్రార్థన చేయాలి. దుష్టుడు పొంచి ఉన్నాడు. అంత్య దినాల్లో మనం ఉన్నాం కదూ. ఏర్పరచబడిన వారిని సైతం పడద్రోయడానికి చాలా సమయం కొంచెంగా ఉందని ఎన్ని పన్నాగాలు పన్నుతూ ఉన్నాడో. ఎంత ప్రేమ అండి ప్రజలంటే యేసుకి. నువ్వు నేను మనము కూడా ప్రజల్ని, యేసు ప్రభు ప్రజల్ని ఎట్లా ప్రేమించాడో మనం కూడా అలా ప్రేమించాలి, అలా ప్రేమించాలి. అవసరత కొద్దీ మన ప్రజలకు, విశ్వాసులకు సహాయం చేసే వారంగా ఉండాలి. మనం ఎలా ఉండాలా? కొంచెం మీకు బాధ కలిగించిన ఇది చెయ్యాలి మనం, అంతే. పుచ్చుకొనుట కంటే, చెప్పండి అందరూ చెప్పండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత, ఇచ్చుట ధన్యత. నేను అస్సలు లెక్కే చేయని ఈ విషయంలో. అసలు ఒక్కోసారి కొంతమంది ఫోన్ చేసి ఏదైనా బాగా మాట్లాడారు అనుకో. ఒకసారి ఇలాగే జరిగింది. ఒక పాస్టర్ గారు అనుకుంటే చాలా ఇబ్బందులో ఉన్నారు. అసలు ఏం కావాలి చెప్పాయా అన్నాను. అప్పుడంటే ఆయన బాధ నాకు అర్థమైపోయింది. వెంటనే కొంత అమౌంట్ నా సెల్లో నుండి ఉన్నది ఇచ్చేసా. సార్కి తర్వాత చెప్పాను. నిజంగా మా సార్ని బట్టి నేను ప్రభుని స్తుతి, మా హస్బెండ్ని బట్టి తను ఏం ఆటంకపరచు చేసినా చెప్తా ఉంటా, పలానా వాళ్ళకి ఎట్లా ఇచ్చాను అట్లా ఇచ్చానని. అప్పుడు ఫోన్ చేసి అయ్యో అది చాలా అవసరం మనకి, అలా ఎలా చేసామన్నాడు. ఏం కాదులే, అది అవసరం కొద్దీ వాళ్ళ అవసరం తీరుస్తూ ఉంటే దేవుడు మన అవసరం తీరుస్తాడులే అన్నాను. కానీ మా అవసరం ఎట్ట తీరబడింది కూడా నాకు గుర్తు రావట్లే. ఇప్పుడు మన దేవుడు గొప్పవాడు. మనల్ని ఎప్పుడు ఏమంటారు దాన్ని తక్కువ స్థాయిలో ఉంచడండి ఆయన. మనము ఇచ్చే కొద్దీ మనకు దేవుడు ఇస్తూ ఉండు, వృద్ధి చెందుతుంది. నిజంగా మనం ఖాళీ చేస్తూ ఉండే, మనం అట్ట కాదు కదా. ఎప్పుడు ప్రభు ఇవ్వు 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 కాదు, నువ్వు ఇవ్వు, నీకున్నదాన్ని ఇవ్వు. ఎంత ఏమండి నేను వేల ఇవ్వలేని లక్షలు ఇవ్వను అక్కర్లా, నీకున్న దాంట్లోనే మన విశ్వాసం ఒక కంట కనిపెట్టాలి. ఎంతమంది విశ్వాసులు అన్నం లేని వాళ్ళు ఉంటారు తెలుసా, వస్త్రం లేని వాళ్ళు ఉంటారు తెలుసా, ఎంత కుటుంబ సమస్యలతో ఒక పూట గడవని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారికి మనం చేయూతనివ్వాలి. మనం ఒక పూట మానుకొని పెడితే ఇంకా మంచిది కదూ. నేను లెక్క లేకుండా చేస్తానండి అలాంటి విషయాలు, నాకు ఇష్టం కూడా. అందుకే దేవుడు లెక్క లేకుండా నాకు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏం కావాలో ఇస్తూ ఉంటాడు. నీకు కావాలంటే నువ్వు ఇవ్వు. చాలాసార్లు మనము ఇలా చేయం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. మనందరికీ తెలుసు. ఈ ప్రసంగం చేయమంటే దంచి కొడతారు అందరూ. ఎవరికి? విశ్వాసులకి. ఆ వాక్యం అది విశ్వాసులకి అని లేదు, అందరికీ. నువ్వు నేను సేవకులు అందరం ముందు మనం చేసే విశ్వాసాలు చేస్తారు, నువ్వు చేయవు. కానీ ప్రసంగం చేస్తారండి అసలు ప్రేమ గురించి. మళ్ళీ వీళ్ళకి దేవి ప్రేమ ఉండదు. ఇవ్వడం గురించి ప్రసంగం చేయమంటే రెఫరెన్స్లు అన్నీ ఆది కాండం ప్రకటన అంతవరకు చదివి పడేస్తారు. అసలు ఎంత తెలుసో అవన్నీ. మరి నువ్వు చేస్తున్నావా? క్షమించేసో ఉండాలి, ప్రసంగాలు తెగ చేస్తాం. కానీ నువ్వు క్షమిస్తున్నావా? ఐక్యత కలిగి ఉండాలని ప్రసంగాలు తెగ చేస్తాం. నీకుందా ఐక్యత? సహించాలి, ఓర్చుకోవాలని ప్రసంగాలు చేస్తూ ఉంటాం. నీకుందా ఓర్పు సహనం? ప్రసంగం కాదు చేయాల్సింది, మన జీవితమే ప్రసంగం అయిపోవాలి. హల్లెలూయా. అసలు మనల్ని చూసినప్పుడు అవి కనపడాలి ప్రజలకి. చెప్పడం గొప్ప విషయం కాదండి. ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు మైక్ ఇస్తే నేనేం సరిపోతా, ఏదో ఆమె ప్రేమించి నన్ను పిలిపించింది. కానీ ఎంత మంచి ప్రసంగికులు ఉన్నారు మీరందరూ. కానీ ప్రసంగం చేసే ముందు నువ్వెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను అనేది పరీక్ష చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రజల కోసం ముందుగా కుమారుడైన యేసుక్రీస్తు ఒక మంచి మాదిరి చూపించాడు. మనం ప్రజల కోసం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చెప్పండి ఈ రోజు నుండి మనం కొన్ని విషయాలు ఇవి మన ఆచరణలో పెడదాం. ప్రభువా
సంఘానికి వస్తున్న బిడ్డలకి నీ కాపుదలేవు, దుష్టు నుండి కాపాడయ్యా. సాతానుడు పొంచి ఉంటాడయ్యా. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచిన ఆయన, వాళ్ళ కుటుంబాల్లో ఐక్యతనివయ్యా. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలయ్యా, పిల్లలు విధేయులుగా ఉండాలయ్యా, కుటుంబంలో సమృద్ధి ఉండాలయ్యా, కుటుంబంలో ఐక్యత ఉండాలయ్యా. ఆ దుష్టుని పన్నాగాలు పటాపంచలు చేయయ్యా. విశ్వాసుల్లో ప్రతి వ్యక్తిని దర్శించయ్యా, వారికి ఆరోగ్యం ఇవ్వయ్యా. అదండి మనం చేయాల్సింది. దేవుని కృపలో ఈ మధ్యకాలంలో ఎక్కువ జవన ప్రార్థన అందరం కలుసుకోవడం కష్టమని 5:30కి పెట్టి 40 నిమిషాలు ప్రార్థన చేస్తాను నేను. అందరి పేర్లు పలకలేకపోయినా పురుషుల గురించి, స్త్రీల గురించి, పిల్లల గురించి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి, దీర్ఘకాలిక వ్యాధుల గురించి. వ్యాధులు పోవాలని కాదు, వాళ్ళు ఒకవేళ దేవుడు పిలిచాడు అనుకో, ఈలోపు వాళ్ళ ఆత్మ రక్షించబడితే చాలు. వ్యాధి వస్తే మళ్ళీ రాదని ఏంటండి, ఇంకొకటి రాదా, వచ్చింది. ఆత్మరక్షణ కోసం ప్రార్థన. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనకు మాదిరి చూపించింది. మన ప్రజల కోసం ఏం చేయాలంట? అందరు చెప్పండి, ఏం చేయాలా? బాగా చేస్తున్నారా? విశ్వాసుల కోసం బాగా ప్రార్థన చేయండి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. దుష్టు నుండి వాళ్ళని కాపాడమని ప్రార్థన చేయాలి. ఇంకా చెప్తే లేట్ అయిపోయింది. 2వ పాయింట్ చెప్తాను మీకు. 17వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. చాలు చాలు. అంటే నీ కొరకు వీరు ప్రతిష్ఠించబడాలి. ఎవరి కోసం చేస్తున్నాడు? అందరు చెప్పాలి, ఎవరి కోసం చేస్తున్నాడండి ఆయన? ప్రజల కోసం. తన్ను వెంబడించిన ప్రజలకు. ఈరోజు మనం కూడా ప్రజల కోసం ఏం చేయాలి అంటే, తన ప్రజలు ప్రతిష్ఠించబడిన వారుగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అంటే ప్రత్యేకించబడిన వారు. దేనికోసం ప్రత్యేకించబడ్డాం అంటే, అందరికంటే డిఫరెంట్ డ్రెస్సులు వేసుకోవాలన్నా, అందరికంటే డిఫరెంట్ కళ్ళజోళ్ళు పెట్టాలన్నా, అందరికంటే డిఫరెంట్ చెప్పులు వేయాలన్నా, అందరికంటే డిఫరెంట్గా మెసేజ్ చెప్పాలన్నా కాదు. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచింది ఎందుకోసమో మనందరూ తెలుసు, కానీ జ్ఞాపకం చేస్తాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎందుకు దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు? అయితే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం. హల్లెలూయా. చాలు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? మనల్ని పిలిచిన వాని గుణాతిశయాలు, ఆయన స్వభావాన్ని, ఆయన గుణలక్షణాలని మనలో చూపిస్తూ దాని గురించి ప్రకటించాలి. చూపించకుండా ప్రకటించబాకండి ఎవరు. నువ్వు దశంభాగం ఇవ్వకుండా సంఘాలు దశంభాగం ఇవ్వమని చెప్పగాకు. నువ్వు కానుకలు ఇవ్వకుండా సంఘంలో కానుకలు ఇవ్వమని చెప్పగాకు. చాలామంది సేవకులకు దశంభాగాలు ఇవ్వరు, కానుకలు ఇవ్వరు. దశంభాగం అనే పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధనలు వర్ధిల్లులు కొనది. అసలు దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యంలో మనం పెంచుతూ ఉంటే సంఘ అవసరతలు వాళ్ళు తెలుసుకుంటే, నువ్వు ముందు ప్రజల్ని ప్రేమించడం నేర్చుకో, ముందు విశ్వాసుల కోసం ప్రార్థన చేయటం నేర్చుకో, వాళ్ళ దృష్టిని కాపాడయ్యా అని ప్రార్థన చేయటం నేర్చుకో. నువ్వు అడగనక్కర్లా, సంఘ అవసరతలు వాళ్ళే గమనించి ముందుకు వస్తారు. అమ్మా ఇలా గమనించాను, మన మందిరంలో ఇది అవసరమని. ఈరోజు నా మందిరం 2 మందిరాల్లో కూడా ఎవరిని అడుక్కున్నా లేవు, సంఘమే స్పందించి అందరం కలిసి, నేను ఇన్వాల్వ్ అవ్వకుండా అస్సలు ఉండను, ఖచ్చితంగా నా పార్ట్ ఉంటుంది, అందరం కలిసి చేయాలి అని చెప్తాను. అలాగే నడిపించబడుతున్నాయి 2 సంఘాలు కూడా. ప్రియులారా, మనం చేయాలి, మనం నేర్పించాలి. మనలో దేవుని గుణ లక్షణాలు ఉండాలా, దైవ స్వభావం మనలో ఉండాలా. ఆ స్వభావాలు మనలో ఉంచుకొని ఆ తర్వాత ప్రకటించాలా. ప్రకటించడం గొప్ప విషయం కాదు, సువార్త చెప్పడం గొప్ప విషయం కాదు. ఆ దేవుని నీలో కనపరచగలగాల. నీ స్వభావం ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ మార్గాలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నిన్ను గురించి ప్రజలు ఎలాంటి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. నిందలు వేరు, కానీ మంచి సాక్షిను కలిగి జీవించగలుగుతున్నావా? దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ప్రభుని స్తుతిద్దామా? హల్లెలూయా. మనం ఎంత ధన్యులమో తెలుసా? మనం రక్షణ పొందుకోవడం మాత్రమే కాదండి, ప్రజల రక్షణార్థమై మనం ప్రత్యేకించబడిన వారం. గర్వపడాలి. నిన్ను నువ్వు చూసి గర్వపడు. ఎందుకో తెలుసా? ప్రభువా, ఎంతమంది ఉన్నారు నాకంటే జ్ఞానవంతులు, ఎంతమంది ఉన్నారు నాకంటే డబ్బున్న వాళ్ళు, ఎంతమంది ఉన్నారు మాకంటే అందంగా ఉండేవాళ్ళు, ఎంతమంది ఉన్నారు ఎంత ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలు కలిగిన వాళ్ళు. వాళ్ళందరిలో చూస్తే మేము దేని పనికి రానివాళ్ళం. కానీ అసలు ఇంత గొప్ప సేవ, ఇంత అద్భుతమైన పరిచర్య, ప్రజల రక్షణ నిమిత్తమైన గొప్ప బాధ్యతను నువ్వు నాకు ఇచ్చావంటే ఇప్పుడు చెప్పండి, మనం అందరికంటే గొప్పవాళ్ళం. చెప్పు. నేను
నేను అందరికంటే గొప్ప వ్యక్తిని. మనమే ఇతరులకి ఇచ్చేవాళ్ళం. హల్లెలూయా. అలాంటి స్థితి ప్రతి సేవకుడికి దేవుడు అనుగ్రహించును గాక. నువ్వు ఇస్తూ ఉండగా దేవుడు నీకు ఇస్తానే ఉంటాడు. ఎవరెవరినో లేపుతావు. మనం చూద్దాం కదా, యెషయా గ్రంథంలో అనుకుంటా 49వ అధ్యాయం అనుకుంటా అది ఉంది. నీ దగ్గరికి రాణువులు వస్తారు, రాజులు వస్తారు, వాళ్ళు నేను పాలిచ్చేవారుగా పెంచేవారుగా. ఎంత మంచి మాట. అవన్నీ మన కోసం, ఇశ్రాయేలు కోసం రాయబడి ఉన్నా మన స్వతంత్రించుకున్నప్పుడు మనం దేవుని ప్రజలంగా మనకు కూడా అవి వర్తిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియులరా, రెండవదిగా ఏమని ప్రార్థిస్తున్నాడంటే తండ్రికి, అయ్యా ఈ ప్రజలు నీ కొరకు ప్రతిష్ఠించబడిన వారుగా నిలబడాలంతే. అంటే తండ్రి యొక్క స్వభావాన్ని, ఆ లక్షణాలని లోకానికి వారి జీవితం ద్వారా చూపిస్తూ దాని గురించి ప్రకటించాలి. అందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకుంది. అర్థమవుతుందా మీకు? నువ్వు నేను సేవకులను అలా ఉండాలా, విశ్వాసాలను అలాగునా సిద్ధపరచాలా. సువార్త చెప్పడం గొప్ప విషయం కాదు. ఉపవాసాలు ఉంటే పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఈరోజు ఈ దినాల్లో మనం 40 రోజులు ఉపవాసాలు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఉండటం తప్పని కాదు, ఉండకపోవటం తప్పని కాదు. ఎవరి పద్ధతులను బట్టి వాళ్ళు ఉండొచ్చు. మేమైతే ప్రతి నెల మనకు రోజు ప్రార్థన జరుగుతుంది. నేను ప్రత్యేకంగా అలాగే ఏం పెట్టను. ఎందుకంటే ప్రతిరోజు సిలువ ధ్యానం చేస్తాం. మళ్ళీ 40 రోజులు ప్రత్యేకంగా ఏడబెడతాం. వాళ్ళని ఇబ్బంది పెట్టాం కాబట్టి అనుకొని ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నారు వాళ్ళు, మళ్ళీ ఎందుకులే అని చెప్పి. కానీ ప్రతిరోజు మనం సిలువ ధ్యానం చేయాలి కదా. పెట్టడం పెట్టకపోవడం తప్పు ఒప్పులు కాదు, చాలా సంతోషం. కానీ 40 రోజులు భక్తి చేసేవాళ్ళంగా కాకుండా జీవితకాల భక్తి చేసేవాళ్ళం అయితే అబ్బా ఇంకెంత బాగుంటుంది, అసలు ఎంత బాగుంటాయి మన పరిచర్యలు కదా. కాబట్టి ఈ దినాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే మనలో దేవుని స్వభావాన్ని, గుణలక్షణాలు యేసుక్రీస్తు చూపించాడా లేదా? శిలువ శ్రమల్లో తండ్రి స్వభావాన్ని చూపించేశాడు. ఆ 7 మాటల్లో ఆయన స్వభావం చూసామా లేదా? ఆయన గుణలక్షణాలను చూసామా లేదా? ప్రియులరా, నువ్వు నేను ప్రభు చేత ఎన్నుకొనబడిన, పిలువబడిన సేవకులుగా ఉన్న మనము కూడా అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనము అంటే నడిపిస్తున్న సంఘ బిడ్డలు కూడా అలా ఉండాలని మనం చేస్తూ అలాగూ ప్రకటన చేయాలి. ఇంక ముగించబోతున్నాను. ఇంకొక విషయం చదువుదామా? 17వ అధ్యాయము 21వ వచనం. ఆ అధ్యాయాన్ని విడిచిపెట్టబాకండి. 21వ వచనం. తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని ప్రార్థన చేశాడట. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా, అంటే తండ్రిలో కుమారుడు ఎలా ఉన్నాడో, కుమారులో తండ్రి ఎలా ఉన్నాడో మనము కూడా అలా ఏకమై ఉండాలి. ఏకత్వం ఇది చాలా ప్రాముఖ్యమైనది. సేవకులుగా మనల్లోనే తండ్రితో ఏకత్వం లేకపోతే ఐక్యత గురించి చెప్పే హక్కు నీకు నాకుందా అండి? దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటో తెలుసా? ఎవరైతే నన్ను గురించి బాధపడుతున్నారో లేక ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకే ఎక్కువ ఫోన్ చేస్తూ ఉంటాను నేను. నా స్వభావం అంతే. ఇంకా నన్ను బాగా ప్రేమించే వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేయండి నేను. అసలు ఎవరన్నా నా గురించి ఇబ్బంది పడుతుందని ఏమన్నా అన్నారు, నా గురించి ఏదన్నా అన్నారంటే బాధపడను. వాళ్ళ గురించి కష్టం మనసులో పెట్టుకుంటే మనం దేవుని సేవకులం ఎలా అవుతాం? ఖచ్చితంగా వాళ్ళతోనే ఎక్కువ కాంటాక్ట్ ఉంటాను. ఒకసారి ఒక పాస్టర్ గారు వచ్చి అమాంతంగా దేవుడు కరోనా టైంలోనే అద్భుతంగా ఎవరైనా డబ్బు సమకూర్చుకొని చర్చిలు కట్టుకుంటారు, ఎవరైనా డబ్బు సంవత్సరాలు బడి కూర్చుకొని ఇల్లు కట్టుకుంటారు. కానీ కూర్చబడకుండా ఒకేసారి దేవుడు ఇల్లు చర్చిచ్చాడు మాకు. అద్భుతకరుడు ఆయన. అందుకే నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తాను తెలుసా? యేసయ్య గురించి నేను అనుభవించా ఆయన అద్భుత కార్యాలని ఒకేసారి ఇచ్చేసాడు. అయితే చాలామంది సేవకులు నాకు తెలుసు. ఒక సేవకుడు వచ్చి ఆయన ముఖం మారిపోయింది, కనీసం చూడలే, వెళ్ళిపోయాడు. అంటే ఆయనకి ఒక రకమైన అసూయ వచ్చేసింది. నువ్వు ఇట్లా అసూయ పడతావా, ఇంత నా మీద ఇలా ఉంటావా అని అన్నాడు అనుకో. ఆయనకి పదే ఫోన్ చేసేదాన్ని, అయ్యా ఎక్కడున్నారు, బాగున్నారా, రండి ఒకసారి అని. ఇప్పుడు ఆయన మళ్ళీ నన్ను సహవాసం కలిగి చక్కగా ప్రేమ కలిగి ఉంటాం. కాబట్టి మనలో ఉన్న గొప్పతనం ఏమై ఉండాలంటే ఐక్యతను కాపాడేవారం, ఒకరినొకరు అర్థం చేసుకునేవారమే. క్రీస్తులో దేవుడు క్రీస్తులు ఎలా ఐక్యమైనారో ప్రభు నా ప్రజలు మనలో ఐక్యత కలిగి ఉండాలి. ఇంకొక మాట చెప్పిన 24 వచనం చదవండి. 24 అదేం తీసే ఉంచారు కదా. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన
తన మహిమను నా మహిమను వారిని చూడవలనని కోరుచున్నాను. యేసు ప్రభు తన కోరికను ఒక్కటే వ్యక్తపరిచాడు. ఏంటో తెలుసా? నా ప్రజలు, నువ్వు నాకు ఇచ్చిన ప్రజలు నేనుండే స్థలంలో ఉండాలని ప్రార్థన చేశాడు. అంటే ఆయన ఉండే స్థలం ఏంటి తెలుసు కదండి మనకి, పరలోక రాజ్యం కదా. ఈ ప్రజలందరూ పరలోక రాజ్యంలో ఉండాలి, నా ప్రజలందరూ అక్కడ నా మహిమను చూడాలి. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ప్రజల కోసం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, నేను పరలోకానికి సిద్ధపడాలి, నేను వెళ్ళే ఆ రాజ్యానికి, నువ్వున్న ఆ రాజ్యానికి నాతో పాటు నా ద్వారా స్థాపించబడిన సంఘాలు కూడా రావాలని మనం ప్రార్థన చేయాలి. మరి నీ ప్రార్థన ఎలా ఉంది? టెస్ట్ చేసుకోండి ఒకసారి. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? నాకు ఇల్లు ఇవ్వు ప్రభా, నాకు స్థలం ఇవ్వు ప్రభా, నాకు అది చెయ్యొద్దని నేను అంటలేదండి. అంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేనికి చెప్పండి? ఒక్క మాట చెప్పి ముగించేసేది. వేటి విషయం ప్రార్థన చేశాడు ఆయన? వేటి విషయం ప్రార్థన చేశాడు? అసలు ప్రప్రదంగా ఆయన ధైర్యంగా చెప్పిన మాట ఏంటి? భూమి మీద నువ్వు ఇచ్చిన చిత్తాన్ని నెరవేర్చేసి భూమి మీద నేను మహింపరిచాను. మనం కూడా ఈ భూమి మీద ఉన్న సేవకులైన మనందరం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా, తర్వాత ఆయన ఇష్టమైన కార్యాలు చేసే వారంగా ఉంటే ఆయన మనతో ఉంటాడు. మనం ఒంటరి వారం కాదు, మనకు తోడై ఉంటాడు. మీరు ధ్యానం చేయండి, ఆయన తోడై ఉన్న వాళ్ళందరి జీవితాలు ఎలా ఉన్నాయో అలా ఉంటే నీ జీవితం కూడా. ఆ తర్వాత ఏమని ప్రార్థన చేయాలి? ఒకటి, ప్రజలు కాపాడబడాలి దుష్టుడి నుండి. 2, సత్యం అంటే ప్రతిష్ఠించబడిన వారిగా ఉండాలి. 3, ఏకత్వం కలిగి ఉండాలి. 4, నేనుండే స్థలం, నేను పరలోకానికి నాతో పాటు నేను సిద్ధపరిచిన ప్రజలు నీ రాజ్యానికి రావాలి. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. మన హృదయాలు తెరిచిన వాళ్ళు విప్పి వినడం గొప్ప విషయం కాదండి. నువ్వు ఏ వాక్యాన్ని స్వీకరించావు, దేవుడు నీది ఏ మాట, నీ బలహీనతైన దేన్ని దేవుడు బయలుపరిచాడో దాన్ని ఒప్పుకుందామా? ప్రభా, నేను ఇలాంటి ప్రార్థన చేయలేకపోతున్నాను అయ్యా, నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రార్థన నాకు గొప్ప మాదిరిగా పెట్టినందుకు వందనాలు. ఈ రోజు నుండి నేను అలాంటి ప్రార్థన సంఘం కొరకు చేయాలయ్యా. ఈ రోజు నుండి యేసుక్రీస్తు చేసిన ప్రార్థన మాదిరి నేను ప్రార్థన చేయాలి ప్రభువా. అలాంటి ప్రార్థన జీవితం నాకు ఇవ్వండి నాయన. మీరు నాకు అనుగ్రహించిన ప్రజల కోసం, సంఘం కోసం ప్రభువా అయ్యా, బాధ్యతతో భారం కలిగి వారి కాపుదల కోసం, వారి ఐక్యత కోసం అయ్యా, ఇదిగో ప్రభువా, వారు నీ రాజ్యం చేరడం కోసం నేను బలమైన ప్రార్థన చేసే వ్యక్తిగా నేను ఉండాలి. ప్రజల వైపు నేను చూడటం కాదు నాయన, ప్రజల కాపుదల కోసం, ప్రజల క్షేమం కోసం ప్రార్థించే వ్యక్తిగా నేను ఉండాలి. నీ చిత్తం నెరవేర్చడానికి, నీకు ఇష్టమైన కార్యాలు చేయడానికి నా ఇష్టాన్ని చంపుకుంటూ ప్రభువా నీ కొరకు యథార్థంగా సేవ చేయాలి. నన్ను వాడుకో, చెప్పనండి, నన్ను వాడుకో ప్రభువా. అలా నన్ను అభిషేకించు నాయన. నన్ను నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. అయ్యా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. కృంగిపోయినావా సహోదరుడా, సహోదరి, ప్రియ సేవకురాలా, సేవకుడా, మీరు కృంగిపోయి ఉన్నారయ్యో. ఎంత యథార్థంగా కష్టపడినా కష్టాన్ని ఫలితం నాకు కనబడలేదే అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు ఒక్క చోట కష్టపడుతూ ఉండొచ్చు, ఖచ్చితంగా ఫలితాన్ని దేవుడు తీసుకొని రాబోతున్నారు. పరీక్ష చేసుకో. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడి ఉన్నావా? ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నావా, లేక నీ ఇష్టాన్ని చేస్తున్నావా? ఒక్కసారి నేను పరిశీలన చేసుకొని దేవునికి నిన్ను నీవు సమర్పించుకుందామా? ఇదిగయ్యా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను. చెప్పండి మాట. ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు చేసినట్లుగా నేను కూడా అలాంటి పరిచర్య చేయాలి, నేను కూడా అలాంటి ప్రార్థన చేయాలి. నా మనసు మార్చు నాయన. నాకు అయిష్టమైన కార్యాలని తొలగించండి ప్రభువా. నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను ఉండాలి అంటూ మనల్ని మనం ఒక్కసారి దేవునికి సమర్పించుకుందాం. హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణు
జీవించనైతి. ఒప్పుకుందామా? పలుమార్లు కలిగినాను, పరాగ దర్శనము నుండి విలువైనది నీ పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా ఈ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే కైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే కైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. చెప్తామా? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణు నీ శరణు, శరణు నీ శరణు, శరణు నీ శరణు, శరణు నీ శరణు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రభా మీకు స్తోత్రాలు. అవునయ్యా, చాలాసార్లు పై తొలగిపోయిన వారమే నీ పరలోక పిలుపుని విడిచి నీ ఇష్టాన్ని కాదని మా ఇష్టానుసారంగా ఉంటూ ఒంటరితనములో కుమిలిపోతూ కృంగిపోతున్న వారా ఈరోజు మా లోపాలు మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఎంతమంది ఈ వర్తమానం విని నా లోపాలు సరి చేసుకొని కుమారుడైన యేసుక్రీస్తు వలె నేను ఉండాలని తీర్మానం చేసుకున్నారు. అట్టి బిడ్డలందరూ అలాంటి తీర్మానాల్లో నిలిచి ఉండి ఈ లోకంలో నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నిన్ను మహింపరిచే వారి గుంటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి.